నేను నటిని కాదన్నవాడి నారతీస్తా. నేను డైలాగ్ చెప్తే దడదడే. నీలాంబరి చంద్రముఖి పంచాక్షరీలు నా నటన చూసి పరేషాన్ అయిపోయారు. నేను మహా ముదురు నటిని. అలాంటిది నాకు కాకుండా ఇంకెవరికి అవార్డు ఇస్తారా? చెప్తా వీళ్ళ పని. ఎవరమ్మా నువ్వు? కామన్ సెన్స్ లేదా? డోర్ అట్లా అనుకుంటా వస్తున్నావు. సెక్యూరిటీ సెక్యూరిటీ ఎవరమ్మా నువ్వు? అసలు గంత సీరియస్ గా చూస్తున్నావు. సెక్యూరిటీ సెక్యూరిటీ అమ్మా నిన్ను ఏందో చూసినమ్మా నేను. చూసారా చూసారా నన్ను చూడగానే గుర్తుపట్టారు. అప్పుడెప్పుడో నటించిన వగలాడి మంజులకిస్తారా మీ ఉత్తమ నటి అవార్డు? అంటే మీకు అవార్డు రాలేదని కడుపుమంటనా? కాదా మరి. నాలాంటి ఉత్తమ నటిని వదిలేసి అలాంటి ఉత్తుత నటికి ఇవ్వడం నాకు నచ్చలేదు. చూడమ్మా, అవార్డు ఎవరికి ఇవ్వాలనో మాకు ఒక కమిటీ ఉంటుంది. కమిటీలో అందరం మాట్లాడుకొని ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తాము. ఆ నటి మంజులు ఉన్నది కదా, 140 సినిమాల్లో నటించింది కాబట్టి ఆమెకి ఇచ్చినాము. నువ్వు ఎన్ని సినిమాలు నటించినావు? ఆ నటి మంజుల 140 సినిమాల్లోనే నటించింది. కానీ నేను 150 కెమెరాల ముందు నటించాను. 150 కెమెరాల? ఇంతకు తమరు నటించిన సినిమాలేంటి మేడం? మీరు మాకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఆమెకి ఇచ్చే అవార్డు ఏదో మీకే ఇస్తాం. నేను బిగ్ బాస్ షోలో నటించాను. 130 రోజుల్లో 150 కెమెరాల ముందు నటించాను. దాంతో నాకు 150 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఆ మంజుల 140 సినిమాల్లో నటించింది. ఒక్కో సినిమాకు ఒక్కో కెమెరా ముందే కదా నటించింది. అలా చూసుకున్నా 10 సినిమాలు ఎక్కువ నేనే చేసినట్లు కదా. జూ టామీ నీ అసలు పాట్ హడి అన్నాడు. ఐ ఆమ్ నెగిటివ్, డోంట్ థింక్ పాజిటివ్. నా కళ్ళకు కూడా నెగిటివ్ కామెంట్లు జోకినంత నెగిటివ్ ఇట్లా కుచ్చి కుచ్చి నింపుకున్నా. నేనేం చూసినా ఏమిన్నా అంతా నెగిటివ్ నెగిటివ్. ఈయన పాజిటివిటీ పాడుగాను. గిసుంటోళ్ళు ఉండేపటికిన దేశం ఇంకా యాడుందో గానే ఉంది. అరే పాజిటివ్గా ఇట్లాను. నమస్తే అన్నో. నమస్తే నమస్తే. అంతా మంచిదేనా? కరోనా వచ్చినప్పుడు అది తక్కువైనప్పుడు నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది చూడు. ఆ రిపోర్ట్ చూసినప్పుడు మనకు సంబరం ఉంటుంది చూడు. అవి అంత సంబరంగా అంత బేఫికర్గా ఉన్నారా? ఎంత లేవుగా. ఏది మళ్ళీ నువ్వు కూడా సంబరంతో సంకలు గుద్దుకుంటున్నావు. ఓ అదే, సర్కారీ స్కూళ్ళల్లో ఈసారి నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్తారంట. ఈ దెబ్బతో బ్యాక్ టు సర్కార్ బడి. ఏంది ఇంగ్లీష్ మీడియమా? ఇప్పటికే ఆ భాషతోని మన సంస్కృతి సంకనాగిపోతుంటే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అంటావేంద్రా? అట్లెందుకు అనుకుంటావే? అలాంటి పేదోళ్ళు ఇన్ని రోజులు ఇంగ్లీష్ మీడియం చెప్పే సర్కార్ స్కూల్ లేక చాలా అనుకోబడ్డది. అలాంటి వాళ్ళకి మంచి విషయమే కదా. సర్కార్ బాగా ఆలోచించింది. ఇంగ్లీష్ మీడియం చదివి విదేశాలకు పోయి వాళ్ళని ఉద్దారకం చేస్తాను. ఏం మాట్లాడతావురా నువ్వు? అవునే నెగిటివ్ అన్నా. నువ్వేం మీడియం చదివినవే? ఇప్పుడు నాదెందుకురా? అప్పుడు ఏదో బుద్ధి లేక ఇంగ్లీష్ మీడియం చదివినా. అట్లనా? నీ పిల్లలు అన్నదమ్ముల పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటారే? జర చెప్పరాదు. అది ఇంగ్లీష్ మీడియము. మీరు మీ బాలుగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. బడి దేశాలు పోయి బాగా సంపాదించాలి. పేదోడు మాత్రం గవే చదివి వెనకబడిపోవాలి. బాగుంది మీ సంస్కృతి. జర తగ్గించుకో నెగిటివ్ సెన్స్. అది అరే అరే పాజిటివ్ అది కాదురా. రే మన నెగిటివ్ తగ్గేదే లేదు అసలు. సార్ ఏందయ్యా? రైటర్ రత్న సుధాకర్ కదా? అవును సార్. మళ్ళీ ఏందయ్యా? ఇక్కడ కూర్చోవచ్చు సార్. కూర్చో కూర్చో కూర్చో. మీ మోటివేషన్ ఆర్టికల్స్, హ్యూమన్ ఇంట్రెక్షన్ నవల్స్ చదివి పెద్ద ఫ్యాన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ అయ్యా. మీలాంటి నా రచనలు బాగా చదివి పాఠకులుగా బాగా ముదిరి మాకే దర్శనం ఇవ్వటం చాలా హ్యాపీనయ్యా. అంత పెద్ద మాట అనకండి సార్. ఏదో మీరు రచనలు చదివి ఇన్స్పిరేషన్ ఇక్కడ దాకా వచ్చిన. మీలాంటి ఫ్యాన్స్ ఉంటే నేను చెలరైపోతానయ్యా. బాగు సూపర్ సార్. రాయడంలో గ్యాప్ ఇవ్వరంట. అవునయ్యా, రాస్తూనే ఉంటా. పుంకాలుగా రాస్తూనే ఉంటా. గంట నుంచి ఇప్పుడు అదే పనిలో ఉన్నా. రాసిన మాత్రం అసలు గుర్తుపెట్టుకోను. అలాగా నెక్స్ట్ రాస్తున్నారు సార్?
వాళ్ళు ఇది రాస్తే అదే. అర్థం కాలేదు సార్. నేనేం రాయనయ్యా ఫ్యాను. నా కింద కొంతమంది గోస్ట్ రైటర్లు ఉంటారు, వాళ్ళకి నేనే డబ్బులు ఇచ్చి రాయించుకుంటాను. ఇప్పటిదాకా నేను రాశాను అనుకుంటున్న వాటిలో ఒక్క ముక్కోటి నేను రాయలేదయ్యా. కష్టం వాళ్ళది, పేరు మంది ఊరు మంది. సార్